నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. ఒక జీవిత సత్యం చెప్పనా నేస్తమా? నిజాలు చెప్పే వాళ్ళను మనమే దూరం చేసుకుంటాం. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు నమ్మించే మాయలో పడిపోతాం. నిజం తెలిసేలోగా నిజాయితీగా ఉండే వాళ్ళను కోల్పోతాం. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రతిరోజు పంచాంగం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం 2026 ఫిబ్రవరి 9 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:11 చంద్రోదయం రాత్రి 12:49 చంద్ర అస్తమయం మధ్యాహ్నం 12:05 తిథి అష్టమి మంగళవారం ఉదయం 7:27 వరకు ఉంది. నక్షత్రం విశాఖ మంగళవారం ఉదయం 7:49 వరకు ఉంది. కరణము భలవ సాయంత్రం 6:14 వరకు. తదుపరి కౌలవ మంగళవారం ఉదయం 7:27 వరకు. యోగము వృద్ధి రాత్రి 12:49 వరకు. తదుపరి ధ్రువము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 8:14 నుండి 9:39 వరకు. యమగండం ఉదయం 11:05 నుండి 12:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:55 నుండి 3:21 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:53 నుండి 1:38 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:09 నుండి 3:54 వరకు. వర్జ్యం ఉదయం 11:18 నుండి 1:05 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:13 నుండి 6:01 వరకు. అమృత గడియలు రాత్రి 10:03 నుండి 11:51 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. ఫిబ్రవరి 9 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి మంగళవారం ఉదయం 7:27 వరకు ఉంది. తదుపరి నవమి. అష్టమి తిథి రిక్తి తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా అష్టమి తిథి వృద్ధి తిథి కూడా. అంటే ఈరోజు సూర్యోదయం కన్నా ముందు మొదలై మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంటే దాన్ని వృద్ధి తిథి అంటారు. ఇలాంటి వృద్ధి తిథి రోజులో శుభకార్యాలు చేయకూడదు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకుని చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 1:11 వరకు తులారాశిలో, తదుపరి వృశ్చిక రాశిలో ఉంటారు. సోమవారం పడమర వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం రాత్రి 1:11 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. రాత్రి 1:11 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. నక్షత్ర బలం విశాఖ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ,
శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: లక్ష్మణ శత్రుఘ్నుల తల్లి సుమిత్రాదేవి. ఈరోజు ప్రశ్న: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణం చేసిన మహర్షి ఎవరు? వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, దూర్వాస మహర్షి, వ్యాస మహర్షి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, మీ విజయాలలో కుటుంబ సభ్యుల పాత్ర ఎంతో ఉంటుంది. వృషభ రాశి, ఉద్యోగులు విధి నిర్వహణపై మరింత శ్రద్ధ చూపుతారు. మిథున రాశి, సోదరీలతో కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. కర్కాటక రాశి, ఇంటర్వ్యూలు అందుకొని వాటిలో విజయం సాధిస్తారు. సింహరాశి, ఉద్యోగులు ఇంతకాలం పడిన కష్టం ఫలించి ఫలితం దక్కించుకుంటారు. కన్యరాశి, టెక్నికల్ రంగం వారికి అవకాశాలు మరింతగా దక్కుతాయి. తులారాశి, ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటంకాలు అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. వృశ్చిక రాశి, కొత్తగా కొంత ఆస్తి కొనుగోలుకు బేరసారాలు చేస్తారు. ధనుస్సు రాశి, ఉన్నత స్థాయి వారు మీ అభివృద్ధికి బాటలు వేస్తారు. మకర రాశి, ఆస్తుల విషయంలో కొత్త చిక్కులు ఎదురవుతాయి. కుంభరాశి, అత్యంత ఆప్తులతో విభేదాలు కలుగుతాయి. మీనరాశి, కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఇంట బయట సమస్యలు పెరుగుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.